వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మన మన్యం ట్రైబల్స్ క్రియేటర్స్ తరపున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేము మన్యం క్రియేటర్స్ అందరూ గెట్ టుగెదర్ లాంటిది మేమైతే జరుపుకుంటున్నాము. ఎక్కడ అనుకుంటున్నారా? సున్నపగడ్డ దగ్గర అండి, వాటర్ ఫాల్ దగ్గర. ఫస్ట్ టైం అండి మేము యూనియన్గా ఏర్పడబోతున్నాము, అంటే గెట్ టుగెదర్ జరుపుకుంటున్నాము. ఎందుకనంటే ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ వాళ్ళు ఒక యూనియన్గా క్రియేటర్స్ అందరూ కలుస్తారు, హెల్ప్ చేసుకుంటారు. కానీ మా మన్యం నుండి అయితే ఎప్పుడు అలా చేసుకోలేదు. సో మాకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాము ఇలా కలవటం వల్ల. మా ట్రైబల్స్ నుండి, అదే మా పార్వతీపురం మన్యం నుండి క్రియేటర్స్ ఎవరైతే యూనియన్గా లేము, సో యూనియన్గా ఉండటానికి ఈ విధంగా అయితే మేము కలవబోతున్నాం అనమాట. మొట్టమొదటిసారిగా కలుస్తున్నామండి. ఎస్, అవునండి. ప్రజెంట్ అయితే మనము అన్నయ్య క్లినిక్లో ఉన్నామండి. ఇక్కడ నుంచి మనం ప్రదేశానికి మేము వెళ్ళాలి. అన్నయ్య ఇంకా మాట్లాడుతున్నారు. మాట్లాడేసిన తర్వాత మనం అక్కడికి వెళ్తున్నాం. ఇంకా బయలుదేరలేదు. అక్కడ కొందరు క్రియేటర్లు అయితే వస్తున్నారు. ఇంకా చాలామంది చాలా దూర ప్రదేశాల నుంచి వస్తున్నారు. దగ్గర సాలూరు, గుమ్మలక్స్పురం, పార్వతీపురం ఆ సైడ్ నుంచి వస్తున్నారండి. ఇప్పుడైతే మనము టీటీడీ దగ్గర ఉన్నామండి, ప్రయాణిస్తున్నాము. అయితే ఈరోజు వైకుంఠ ఏకాదశి వలన చాలామంది వచ్చారు అయితే దర్శించుకోవడానికి. చూడండి, మీరు కనిపిస్తున్నారు, చాలా క్రౌడ్ వచ్చారు. గుడి నుంచి పైన వరకు సీతంపేట వరకు క్రౌడ్. మా దగ్గరికి వస్తున్నారు క్రియేటర్స్ కాబట్టి మేము కొంచెం వాళ్ళకి ట్రీట్ చేయాలి, చూసుకోవాలి. కాబట్టి మేమే అన్ని ఫుడ్, స్నాక్స్ ఇవన్నీ మేము అరేంజ్ చేస్తున్నాము. సో బిర్యానీ కోసం అయితే ఇక్కడ రావడం జరిగింది. మేమైతే రింగ్స్ అండ్ స్నాక్స్ అరేంజ్ చేస్తామండి. నాకు అనిపిస్తుంది ఏంటంటే చాలా భయం చేస్తుందండి. అంటే ఒక 10 మెంబర్స్ అయినా వస్తారా రారనేసి నా ఆలోచన అండి. 10 మెంబర్స్ పైన వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నాను నేను. చూడండి, అంత అరేంజ్ చేసాము. గాయస్, మేమైతే సీతంపేట నుండి స్టార్ట్ అయ్యాము. బిర్యానీ ప్యాకెట్లు, తర్వాత కొన్ని స్నాక్స్ సంబంధించినవి పట్టుకుని అయితే వస్తున్నాం అనమాట. ఇప్పుడు మేము సీతంపేటలో 12ంటికి స్టార్ట్ అయ్యాము. జస్ట్ ఇప్పుడే చేరామండి. సర్ప్రైజ్ అయ్యాము. తక్కువ మంది వస్తారనుకుంటే అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు. హలో ఎవరివన్, నమస్తే అందరికీ. ఈరోజు మేమైతే మన పార్వతీపురం మన్యం జిల్లాలో ఇదివరకు ఎప్పుడూ లేని సోషల్ మీడియా, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ అందరం మీటప్ అవుతున్నాము. పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట మండలంలో సున్నపగడ్డ అనే ఒక వాటర్ ఫాల్స్లో అందరం కలిసాము. ఈ యొక్క వీడియోని మీరు ఎండ్ వరకు చూసి మీ అనుభవం ఎలా ఉందనేది మీరు మాకు చెప్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో గాయస్, ఈ వీడియో ఎండ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు ఖచ్చితంగా చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎండ్ వరకు చూసి వీడియో ఎలా ఉందో మీరు కమెంట్ చేసి మమ్మల్ని కూడా మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా గాయస్. అండి అందరికీ, ఈరోజైతే మన్యం క్రియేటర్స్ మీటప్లో మన ఈశ్వర్ అన్న కలిసాము. పల్లెటూరు అబ్బాయి అన్ని కలవడం జరిగింది. ఎలా ఉంది మా ధోని బైకి? చాలా బాగుంది. బట్ వాటర్ ఫాల్స్ మొత్తం చూస్తే ఇది కూడానా ఓకే, చాలా బాగుంది. బట్ వాటర్ ఫాల్స్ మొత్తం చూస్తే నాకు ఇంకా ఫీల్ బాగుంటుంది అనిపిస్తుంది. బట్ ఇది వరకు మన పార్వతీపురం మన్యం జిల్లాలో ఎప్పుడు లేనంతగా క్రియేటర్స్ అందరూ కలిసి టుగెదర్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి. సో చాలా హ్యాపీగా ఉంది. ఇంతవరకు అయితే శ్రీకాకుళంలో రాయల్ మేక్ రమణ టీము, లేదా అరకులో వీళ్ళు కలిసి అని చెప్పుకోవడం తప్పించి మన పార్వతీపురం మన్యం జిల్లాలో యూట్యూబర్స్ ఉన్నారు, కలుసుకుంటే యూజ్ అవుద్ది అని ఎవరు ట్రై చేయలేదు. మొదటిసారిగా మనం గ్రూప్ క్రియేట్ చేయడము, అందరు రావడము, సపోర్టివ్గా ఉండడం చాలా హ్యాపీ. ఎస్పెషల్లీ ఎవరెవరైతే పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి ఇంట్రొడ్యూస్ చేద్దాం. మాలాంటి వాళ్ళతో సపోర్టివ్గా ఉంటే మాలాంటి మినీ క్రియేటర్స్ అభివృద్ధి అవ్వడానికి చాలా యూజ్ అవుద్ది. మరి ముఖ్యంగా ఎస్పెషల్లీ మన గ్రూపులో ఓన్లీ అబ్బాయిలు అనుకున్నా, బట్ ఆడపిల్లలు కూడా ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా రావడం మాకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అందరికీ. బావని పిలుద్దామా? మీలాంటి పెద్ద యూట్యూబ్ ఛానల్లో ఉన్న వాళ్ళు మాకు సపోర్టివ్గా ఉంటే ఏం చక్క మన మన్యం కూడాను తప్పకుండా బయటపడుతుంది కదా. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన్యం జిల్లాలోనే సరికొత్తగా మా యూట్యూబ్ క్రియేటర్స్ అందరం కూడా కలిసి మీటప్ అయితే అరేంజ్ చేసుకున్నాం. ఇది సున్నపగడ్డలో ప్రజెంట్ అవుతున్నాము. చాలామంది మా యొక్క ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా యూట్యూబ్ అలాగే ఇన్స్టాగ్రామ్ సంబంధించి మా వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు.
సో చాలా హ్యాపీగా ఉంది మీ అందరితో కూడా ఈ యొక్క మూమెంట్ని నేను పంచుకోవడానికి. సో మనతో పాటు చాలా మంది ఇక్కడ పల్లెటూరు అబ్బాయి, అలాగే నా ముందు చాలా మంది కెమెరాస్ పట్టుకొని ఉన్నారు. అందరూ కూడా క్రియేటర్స్. సో మీరు ఈ యొక్క వీడియోని కంప్లీట్గా చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నాకు చాలా బాగా నచ్చింది దాంతో కలవడము, చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజులు రావాలని మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మనం ఎవ్రీ మంత్ లేదా 3 months ఒకసారి పెట్టుకుంటే ఏం చక్క 3 months బెటర్. అంటే ఎంత డెవలప్ అవుతుందో క్లారిటీ మనకు ఉంటుంది అనమాట, అది బెటర్ మనకు. అలానే చేద్దాం. ఎస్పెషల్ మీలాంటి పెద్ద పెద్దలు కూడా ఉండాలి మాకు. మరి అంతే కదా, రాజస్థాన్ వెళ్ళిపోయి మరి వీడియోలు చేస్తున్నావు, నువ్వు మామూలు ఏంటి? స్వాగతం సుస్వాగతం సున్నపగడ్డ. ఓకే, మునుగుదాం, తిందాం మనం. మనకి ఫుడ్ కూడా ఉంది, అందరూ కంగారు పడొద్దు. గుడ్ మార్నింగ్, అందరూ బాగున్నారా? వీడియోలాగే అడుగుతున్నాను మిమ్మల్ని కూడా. ఇది కూడా వీడియోనే. నా పేరు రవి. నా ఛానల్ నేమ్ ఇంతకుముందు ఇస్మార్ట్ రవి వ్లాగ్స్ అనేవి ఉండేది. దాన్ని ఈ మధ్యన రీసెంట్గా ఒక 6 months బ్యాక్ మినీ ట్రైబల్ కల్చర్గా పేరు మార్చాను. ఎందుకంటే నేను చేసే వీడియోలన్నీ కూడా మన ట్రైబల్కి సంబంధించినవి కాబట్టి. నేను పల్లెటూరు అబ్బాయి. మీ అందరికీ పల్లెటూరు అబ్బాయి అనేవాడు యూట్యూబర్గా తెలీదు, బట్ ఇన్స్టాగ్రామ్లో కామెడీ రీల్స్ చేసేవాడికి బాగా తెలుసు. సో నేను అదే పల్లెటూరు అబ్బాయిని. సో ఇప్పుడు నేను కొత్తగానే కాదు, 1 year అయిపోతుంది. ఛానల్ కూడా క్రియేట్ చేసుకున్నా, బట్ ఇన్స్టాలో వచ్చినంత ఫేమ్ యూట్యూబ్లో లేదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. హలో అందరికీ, నేను విద్య. అందరితో ఇలా కలిసి ఎంజాయ్ చేయడం అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనవాసి ప్రేమ. నా పేరు వచ్చేసి నా పేరు కూరంగి చలపతిరావు. మాది గాడిదపై విలేజ్ నియర్లీ. నా ఛానల్ నేమ్ వచ్చేసి వనవాసి ప్రేమ, నా ఛానల్ పేరు. బాగున్నారా? నా పేరు విష్ణు. మాది గాజులగూడ, కెంచిల పక్కన, కుమరాడ మండలం. అలాగే అందరినీ ఇలా చూడటము చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చాలా మంది మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. వెరీ థ్యాంక్స్, నిజంగా థ్యాంక్స్. అందరికి నమస్కారం. చూడండి, ఈరోజు అందరం వచ్చాం కదా, హ్యాపీగా ఉంది. ఫస్ట్ అయితే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు మన ఈశ్వర్ వస్తాడు అనుకోలేదు. నిజంగా చాలా ఇది అయిపోయాను. ఓకే, నాకు వచ్చి యూట్యూబ్లో 2 ఛానళ్ళు ఉన్నాయి. 2 ఛానల్లోనూ మానిటైజ్ అయిపోయింది. ఫస్ట్ ఛానల్ వచ్చి 5 Star సుబ్బు, అది అయిపోయింది. మన రెండో ఛానల్ వచ్చి వైరల్ సుబ్బు, మాది మెట్టుగూడ గ్రామం. మీరందరూ మీ సపోర్ట్ వల్లే ఇప్పటి వరకు ఫస్ట్ పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. మన మధ్యాహ్నం ట్రైబల్ నుంచి అందరూ ఇలాగే వచ్చారు కాబట్టి. సో నా పేరు సిద్ధు, సాలూరు మండలం, పార్కూరు మన్యం జిల్లా, మాది కురుకోట అనమాట. సో అక్కడి నుంచి ఇక్కడైతే రావడం జరిగింది. నాది కువి ట్రైబల్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్లో. నేను ఎక్కువగా వీడియోలు చేసేది ఏంటంటే మన ట్రైబల్స్ గురించి, అలాగే మన కొండల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ గిరిజన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, అలాగే మన పూర్వీకులు ఎలా ఉండేవారు, అలాగే వంటలు పెంటలు అనేది ఏ విధంగా చేసుకున్నారు అనేది నేను వీడియో ద్వారా అయితే మీకు చాలా వీడియోలో చూపించేస్తుంటారు అనమాట. అందరికీ నా పేరు నవీను. మాదైతే దిల్లీడి విలేజ్, కొమరాడ మండలం, పార్వతీపురం మండలం. మా ఛానల్ పేరు అయితే విలేజ్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. ఏంటంటే మా విలేజ్ గురించి, మా డైలీ లైఫ్ ఎలా ఉంటుంది, అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది నేను మా ఛానల్లో చూపించబోతున్నాను. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నా పేరు వచ్చేసి సురేష్ కుమార్. మాది లోకల్ గాడిపై సీతాపేట మండలం, పార్వతీపురం మండలం జిల్లా. నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి మినీ న్యాచురల్ లైఫ్. నేను నా యూట్యూబ్ ఛానల్కి ముఖ్య ఉద్దేశం వచ్చేసి మన పూర్వీకులు ఏ విధంగా జీవించారు మరియు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీటప్ని ప్లాన్ చేసిన బావగారికి, అలాగే సార్కి, అలాగే ఇంకా ముందుండి నడిపిస్తున్న అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సో నా పేరు నిమ్మక నీలకంఠం. మాది దుర్గాపురం మండలం, కదరాపల్లి విలేజ్ అనమాట. సో కుటుంబం నుంచి ఒక 26 km అయితే ఉంటుంది. సో నా ఛానల్ నేమ్ వచ్చేసి TPM మన్యం ట్రైబల్స్. మీరు కొంతమంది చూసే ఉంటారు. నా పేరు సురేష్. మా ఊరు వచ్చి ఈస్మాన్ కూడా. నా ఇన్స్టా పేజీ, యూట్యూబ్ పేజీ ఒకటే జయదంపేట ట్రైబల్ బాయ్. ఎందుకంటే మాదంతా గిరిజనులే కనుక మా గిరిజనలో ఉండేవాళ్ళు పద్ధతులు, అలాగే ఆచారాలు అవన్నీ చూపించమనుకునే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా ఛానల్ నేమ్ వచ్చి ట్రైబల్ విలేజ్ ట్రావెలర్. నేను ఈ ఛానల్ ఎందుకు క్రియేట్ చేయడం జరిగిందంటే
ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళి ఊళ్ళో అయితే చూపించడానికి అయితే అనుకుంటున్నాను విలేజ్ నా ఛానల్ ద్వారా. అందుకనే ఈ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అలాగే మన ట్రైబల్ కల్చర్ వీడియోస్ కూడా ఇంకా మనం చేసే పనులు అవన్నీ చూపించడానికి ఈ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. బాగున్నారా? అయితే మా ఛానల్ పేరు వచ్చి శ్రీరాంపేట ట్రైబల్ కల్చర్ అండి. నాకు ఛానల్ స్టార్ట్ చేసి 1 year కూడా కాలేదు. యూట్యూబ్ కోసం మాట్లాడవచ్చు, నాకు మీరే బాగా తెలుసు అది ఎలాగ రన్ అవుతుంది. నాకు తెలియదు ఏదో చేయాలి ఒక ఇది ఉండేది. కానీ ఛానల్ స్టార్ట్ చేసే ముందు చాలా 100 రకాలకి ఏ ఛానల్ చేయాలి, ఏ కంటెంట్ చేయాలి ఇది ఉండేది. కానీ మనకి దగ్గరలో మనకి అవకాశం ఉన్న కంటెంటే చేయాలి, డైలీ పెడితే బాగుంటుంది. అలాగే మన సేటంపేట కొద్దిగా బాగా డెవలప్మెంట్ చూపించనే ఉద్దేశంతో ఈ ఛానల్ అయితే నిర్వహించడం జరిగింది. నా ఛానల్ పేరు వచ్చి మంజం ఎక్స్ప్లోరర్. నాకు అంత పాపులారిటీ అయితే లేదు. సో స్టార్ట్ చేశాను, మళ్ళా ఛానల్ కూడా డెడ్ అయిపోయింది. సో కొత్తగా పెట్టాను మంజం ఎక్స్ప్లోరర్. అది ఓన్లీ రీల్స్ షార్ట్ వీడియోసే ఉంటాయి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తాను కోరుచున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ మనం అందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన్యం క్రియేటర్స్ ఎంతమంది ఉన్నారని మనకి ఎవరికి తెలియదు. కానీ ఇక్కడికి వచ్చాక మనకి తెలిసింది అందరూ మనం ఎలా ఉంటాం ఏంటనేది అందరూ చాలా చక్కగా మంచిగా మాట్లాడారు. మనం మాట్లాడడానికి ఏం లేదు, కానీ మనం మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాం. కానీ రవణ్య, అలాగే మన పాపరావు గారు, అలాగే మన పల్లూరు అబ్బాయి ఈశ్వరన్నయ్య అందరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. అయితే నా ఛానల్ వచ్చి మన్యం నాని, అది ఇక్కడ సీతంపేట మండలం మన్యం నాని. ఇది ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు అనుకుంటా, కొంచెం కొట్టేయండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది రావడం అసలు సర్ప్రైజింగ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే గ్రూప్లన్నీ డిస్కషన్ చేసేటప్పుడు నేను వస్తానంటే ఇంకొక రానంటుంది, ఆయన వస్తానంటే నేను నాకు అవ్వట్లేదు అనేసి అంటుంది. అయితే మొత్తానికి 27 ప్లాన్ చేసుకుంటే 13 ఇలాగైంది. ఓకే, అందరూ ఇలాగ రావడం మంచిది, హ్యాపీగా. ఇంకోసారి మనం కలుసుకుందాం. నా పేరు వచ్చేసరికి అయితే శాండీ, మా అన్నయ్య పేరు వచ్చేసరికి అయితే ప్రతి శీఘ్రం చేస్తూ ఉంటాం ఒక వీడియో, అది ఒక ఛానల్. మా ఛానల్ పేరు వచ్చేసరికి అయితే లైఫ్ స్టైల్ ట్రైబల్ అండి. మాది దబర్ అండి, కృష్ణ సైడ్, అన్నయ్య ఒకే సైడ్ మాది. థ్యాంక్స్ అందరికీ, బాయ్. భోజనాలు లేవా? భోజనాలు లేవు. ఈ రోజే పుట్టాడు, కూడా విష్ చేద్దాం. హ్యాపీ బర్త్డే బాబు గారు. వాటర్ పడుతుంది. ముప్పై మంది అన్నారు. 31
ఫ్రెండ్స్, ఇంత చక్కటి అకామిడేషను అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరు కూడా మా మన్యం క్రియేటర్స్ తరఫున మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చివరగా మనకి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మనకి మన్యం నాని అన్న, లావరాజ్ అన్న చెప్తారు. సో అన్న, మనల్ని అందరిని ఉద్దేశించి మన మన్యం క్రియేటర్స్ అందరికి సంబంధించి మీరు ఓట్ ఆఫ్ థ్యాంక్ యూ చెప్పండి. ఎలా ఉంది, ఏంటి, వాట్ ఈస్ వాట్ అన్న? ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. అందరూ మనం ఈరోజు కలవాలనుకున్నాము, అందరూ చక్కగా చాలా దూరం నుంచి వచ్చారు. చాలా ధన్యవాదాలు అందరికీ. అంటే మా పిలుపు మేరకు అంటే మా సీతంపేట దగ్గరలో చేసుకుందామన్న అందరూ కూడా సరే అని ఒప్పుకొని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ఫుల్గా చేశారు. మీ అందరికీ ధన్యవాదాలు, మన మన్యం క్రియేటర్స్ అందరికి కూడా. అయితే ఇలాగే ముందుకి మనము చాలా కార్యక్రమాలు మనం చేసుకుంటూ మన ఛానల్ని గ్రోత్ చేసుకుందాం. అంటే ఏవైనా డౌట్స్ ఉంటే అన్న రవణ్ ఉన్నారు, అలాగే మనకి పల్లెటూరు అబ్బాయి ఇలా మన క్రియేటర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని సజెషన్స్ తీసుకొని వాటిని మనం బిల్డ్ చేసుకొని మన ఛానల్ అనేది గ్రోత్ చేసుకుందాం. అలాగే ఇక్కడ మనకి భోజనాలు ఏర్పాటు చేసిన మన పాపరావు సార్కి చాలా ధన్యవాదాలు. అంటే మొత్తం ఇతనే బాధ్యత తీసుకొని మనకి ఈరోజు ఇక్కడ ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని జరగడానికి కారణం కూడా ఈయనని మనం చెప్పుకోవాలి. ధన్యవాదాలు తెలుపుకుంటున్న అందరికి కూడా. మరిన్ని మనం ఇలాంటి సక్సెస్ఫుల్ మన మీట్ అనేది చేసుకుందాం. మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. బిర్యానీ తినలేదా మీరు? ఒక స్టెప్ గైస్, ఎంతమంది మగపిల్లల మధ్యలో ముగ్గురు ఆడపిల్లలు వచ్చారు. సో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనేది తెలుసుకోవాలి. బికాస్ అంతమంది బాయ్స్ ఓన్లీ గర్ల్స్ అంటే మేమేమి వస్తాము, బయటికి రావాలని ఆలోచిస్తాము అనే ఉండే ఈ రోజుల్లో అందులో ఇంకా ట్రైబల్ గర్ల్స్ ఇక్కడ వరకు వచ్చారంటే ఇప్పుడు వాళ్ళ ఫీల్ ఏంటో తెలుసుకుందాం. ఒకసారి కొంచెం దగ్గరకు వస్తే. హలో అందరికీ, నా పేరు విద్య. ఈ రోజు అయితే మన్యం క్రియేటర్స్ అందరం అయితే మీట్ అయ్యామండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఎందుకంటే మా గిరిజనులందరూ ఇలా అంటే అరకులో నెక్స్ట్ శ్రీకాకుళంలో మొత్తం మీటప్లు అయితే అయ్యాయి. మనం మన్యం జిల్లాలో మాత్రం మీటప్లు అయితే అవ్వలేదు. అయితే బ్రదర్ ఉన్నారు, పాపరావు గారు బ్రదర్ ఏమో ఇలా మీట్ అవుదాము అనేసరికి అందరం అనమాట క్రియేటర్స్ అందరము ఒకటే అయ్యాము. ఇలా మీట్ అయ్యేసరికి అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే రవి సార్ని అడిగాము, సార్ లేడీస్ వస్తారా రారా అనేసి అడిగాము. ఎందుకంటే మొత్తం జెంట్స్ ఉన్నారు కదా, మాకు సేఫ్టీగా ఉంటుందో ఉండదో అనేసి అడిగితే రండి పర్లేదు అనేసి అన్నారు. మేము వచ్చినాకైతే ఇక్కడ అందరూ సొంత ఫ్యామిలీలా అయిపోయారు. అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు అయితే మీటప్లో చాలా మంది మిస్ అయ్యారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు కూడా రావడానికి ప్రయత్నించారు కానీ రాలేకపోయారు. అందులో మన మినీ ఎక్స్ప్లోర్ బ్రదర్, చిన్న బ్రదర్ కూడా ఒక మంచి యూట్యూబ్ క్రియేటర్కి సంబంధించి ఒక మంచి కంటెంట్ అయితే మనందరూ కూడా పరిచయం చేస్తున్నారు. సో బ్రదర్, మీరు రాకపోవడం అంటే మీ ప్రాబ్లమ్స్ మాకు తెలుసు. ఆ ప్రాబ్లం వల్ల రాలేకపోవడం మేమందరం కూడా కొంత నిరాశ చెందుతున్నాం. అయినా సరే మేమందరం కూడా కలిసి చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాము. అలాగే మనకి గణేష్ బ్రదర్ కూడా మధ్యదారిలో వచ్చి ఫేవర్ అని చెప్పేసి వెనుదిరిగారు. సో ఇక మీదట జరిగే అన్ని కార్యక్రమాలకి మీరందరూ కూడా వచ్చి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం అండి. ఈ విధంగా మన్యం వైటీ గ్రూప్ క్రియేట్ చేసి మరి ఈ విధంగా గెట్ టుగెదర్ చేసుకుంది మన పిలుపు మేరకు అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అయితే గ్రూప్లో 59 మంది ఉన్నాము, కానీ 30 మంది వచ్చాము. ఇక నుండి ఒకవేళ మీటప్ పెట్టినట్టయితే అందరూ రావాలని కోరుకుంటున్నాం. ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ రావాలని కోరుకుంటున్నాము. లేడీస్ అయినా పర్వాలేదు, రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ముందు సిస్టర్ చెప్పారు, సేఫ్టీ అండ్ ప్రికాషన్స్ గురించి చెప్పారు. ఎవరైనా రావచ్చు. మనమందరము మన్యంలో ఎవరైనా క్రియేటర్స్ గ్రోత్ అవ్వాలి, ఎదగాలని కోరుకుంటున్నాము. కాబట్టి ఎవరైతే గ్రూప్లో 59 మంది ఉన్నామో వాళ్ళు కూడాను ఇక మీటప్ పెట్టేటప్పుడు రావాలని కోరుకుంటున్నాం. ఒకవేళ గ్రూప్లో లేని వారు కూడాను మా వైటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాము. మా అలాగే మీరు కూడాను మరి ఎవరెవరైతే క్రియేట్ చేశారో ఛానల్స్ వాళ్ళందరూ మాతో కలవాలని కోరుకుంటున్నాం.
ఫ్రెండ్స్ మేము ఈరోజు ఇలా అందరం ఒక చోట కూడి మీటప్ పెట్టుకున్నామంటే దానికి ఎవరో ఒకరు మంచిగా ఆలోచించి ఈ ప్లాన్ అయితే వేయాలి కదా. సో దీని అంతటి కారణం అయితే మన ఈ బ్రదర్ అనమాట. సో ఈ సురేష్ బ్రదర్ అనమాట. సో ఈ బ్రదర్ మినీ నేచురల్ సో ఈ బ్రదర్ ఛానల్ వచ్చేసి మినీ నేచురల్ లైఫ్ స్టైల్ అనమాట. సో దీని అంతటికి కారణం ఈ బ్రో థాట్. సో మా అందరి తరపున ఈ బ్రోకి అయితే మేము థ్యాంక్స్ చెప్తున్నాము. సో థ్యాంక్ యూ బ్రదర్. పర్లేదా పద ఎలా బాగుంది ఇప్పుడు లొకేషన్ బాగుందని అందరికి